Very good morning to one and all. Welcome to video class. This is the second video class for the ninth class students. Already you had listened the first lesson our earth, three parts. Now I explain the ninth class second lesson, the natural realms of the earth. భూమి ఆవరణముల గురించి మనము ఈరోజు ఈ లెసన్లో తెలుసుకుంటాము. ఫస్ట్ లెసన్ యూ హ్యావ్ టు లెర్న్ ద వాట్ యు హ్యాడ్ లెర్న్ ద లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే భూమిలో ఎన్ని పొరలు ఉన్నాయి, ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేది మీరు తెలుసుకున్నారు. నౌ యూ హ్యావ్ టు గోయింగ్ టు లెర్న్ ద రిలమ్స్ ఆఫ్ ద ఎర్త్. ఆవరణములు, ఏమేమి ఆవరణములు ఉన్నాయో ఈ లెసన్లో మనము చూద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు ద రిలమ్స్ ఆన్ ద ఎర్త్. రిలమ్స్ ఆర్ ద ఏరియాస్ విచ్ హ్యావ్ సమ్ కామన్ ఫ్యూచర్స్. ఇక్కడ భూమి గురించి అధ్యయనం చేసేటువంటి వ్యక్తులు ఎవరు? జియోగ్రాఫర్స్, భూగోళ శాస్త్రజ్ఞులు లేదా భౌగోళిక శాస్త్రజ్ఞులు అంటారు. భూమి మీద 4 ఆవరణాల గురించి దే ఆర్ టాక్ దెమ్ ద కామన్ ఫ్యూచర్స్. రిలమ్స్ ఆర్ ద కామన్ ఫ్యూచర్స్. దే హ్యావ్ టు టాక్ అబౌట్ ద దీస్ లేయర్స్. వీటి మొత్తాన్ని గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ద ఎర్త్ సైంటిస్ట్ ద టాక్ ఆఫ్ దీస్. ద ఎర్త్ సైంటిస్ట్ అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఈ 4 ఆవరణాల గురించి అనేక రకాలుగా ది ఆర్ విల్ బి టు ద డిస్కస్ విత్ దేమ్, ప్రస్తావిస్తూ ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు. వాట్ ఆర్ ద రిలమ్స్ ఆన్ ద లేయర్ ఆఫ్ ద ఎర్త్. మరి భూమి మీద ఏ రిలమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద లిథోస్పియర్. ఫస్ట్ వన్ ఏంటినన్నా? లిథోస్పియర్ అంటే శిలావరణం. ఏంటినన్నా? శిలావరణం అంటే ఇక్కడ వచ్చేసేసి కొండలు, తర్వాత పీఠభూములు, మైదాన ప్రాంతాలు, తర్వాత అగాధాలు, తర్వాత ఇవన్నీ కూడా లోయలు, ఇవన్నీ కూడా దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ టు ద లేయర్ ఆన్ ద ఎర్త్. భూమి ఉపరితలం మీద ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రిలమ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ద లిథోస్పియర్, శిలావరణం. సెకండ్ వన్ ఈజ్ ద హైడ్రోస్పియర్. సెకండ్ వన్ ఏంటినన్నా? హైడ్రోస్పియర్ అంటే జలావరణం, నీళ్లు, నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు. దే ఆర్ ఆల్సో టు ఫార్మ్డ్ విత్ ద ఫస్ట్ లేయర్ ఆన్ ద ఎర్త్. ఇవి కూడా ఫస్ట్ లేయర్లోనే మనకు కనబడతాయి కాబట్టి సెకండ్ రిలమ్ వచ్చేసేసి హైడ్రోస్పియర్. థర్డ్ వన్ ఈజ్ ద అట్మాస్పియర్. థర్డ్ వన్ ఏంటినా? అట్మాస్పియర్. సో మెనీ గ్యాసెస్ ఆర్ టు సరౌండ్ ఆఫ్ ద అట్మాస్పియర్. మొత్తం అనేక రకాలైనటువంటి గాలులు మనకు ఎక్కడున్నాయి? వాతావరణంలో ఉన్నాయి. మెయిన్ వీ హ్యావ్ టు నో ద 2 or 3, మనకు 3-4 గ్యాసెస్ గురించి తెలుసు. బాగా తెలిసినటువంటివి 2. ఒకటి ఆక్సిజన్, ఒకటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకా తర్వాత నైట్రోజన్. ఆల్రెడీ యువర్ ఫిజిక్స్ ఆర్ ఆల్సో టు ఎక్స్ప్లెయిన్ దీస్ గ్యాసెస్. వాట్ ఆర్ ద అట్మాస్పియర్. ఓకేమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ ద అట్మాస్పియర్ అంటే ఏంటి? థర్డ్ రిలమ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ద అట్మాస్పియర్, ఈజ్ వాతావరణం. ద లాస్ట్ వన్ ఈజ్ ద బయోస్పియర్, జీవావరణం. ఏంటినా? జీవావరణం. బయో అంటే జీవం. ద హ్యూమన్ బీయింగ్స్, ద ప్లాంట్స్ అండ్ ద ఎనిమల్ హ్యావింగ్ ద బయో మీన్స్ వాటికన్నిటికీ కూడా జీవం ఉంది. ఇవన్నీ కూడా వేటి మీద డిపెండ్ అయ్యాయి? లిథోస్పియర్ మీద, హైడ్రోస్పియర్ మీద, అట్మాస్పియర్ మీద డిపెండ్ అయ్యాయి. కాబట్టి ద లాస్ట్ రిలమ్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ ద బయోస్పియర్. వెన్ వీ హ్యావ్ టు లెర్న్ ద ఫస్ట్ లేయర్ అండ్ ద సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ అండ్ ఫోర్త్ లేయర్. ఇక్కడ మీకు ఫస్ట్ లెసన్లో సెకండ్ వన్ అంటే సెకండ్ లెసన్లో ఫస్ట్ వన్ ఏంటంటే లిథోస్పియర్ గురించి ఇచ్చారు. లిథోస్పియర్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి అనేది సైంటిస్టులు డిస్కస్ చేశారనేది మనం ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. ఓకేమ్మా. గోయింగ్ టు లిథోస్పియర్ టాపిక్. లిథోస్పియర్ మీన్స్ శిలావరణం. లిథోస్పియర్ అంటే ఏంటినా? శిలావరణం. ఇట్ ఈస్ స్టిల్ ఏ సాలిడ్ క్రస్ట్ ఆర్ ద హార్డ్ టాప్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. భూమిలో ఘనీభవించినటువంటి పొర లేదా గట్టిగా ఉండే పై పొర. ఆల్రెడీ యూ లిజన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద లేయర్స్. లేయర్స్లో మీరు నేర్చుకున్నారన్న ఇక్కడ భూమి అనేది 3 పొరలుగా విభజించబడింది. ఫస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ద క్రస్ట్. ఇట్ ఈస్ ద సాలిడ్ క్రస్ట్, గట్టిగా ఉండేటువంటి పై పొర. గట్టిగా ఉండేటువంటి పై పొర అంటే వేర్ వీ హ్యావ్ టు లివింగ్ ఇన్ ద ప్రజెంట్ పొజిషన్. దట్ ఈస్ ద లేయర్ దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్, దట్ ఈస్ క్రస్ట్. అంటే గట్టిగా ఉండేటువంటి భూమి పై పొర మీద మనము ప్రస్తుతం నివసిస్తున్నాము. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ అండ్ కవర్డ్ విత్ ఏ థిక్ లేయర్ ఆఫ్ సాయిల్. ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో రాళ్ళు, తర్వాత ఖనిజాలు, లవణాలుండి
గట్టిగా ఉండేటువంటి మందపాటి పొరగా ఉంటుంది, మట్టి పొరగా ఇది ఏర్పాటు చేయబడింది. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్, రాళ్ళు ఖనిజాలు, అండ్ కవర్డ్ విత్ ఏ థిక్ లేయర్ ఆఫ్ సాయిల్, మందపాటి మట్టి పొరతో కప్పబడి ఉంటుంది. ఏది? ఫస్ట్ లేయర్ ఏంటి నాన్న? క్రస్ట్. ఓకేమ్మా. In Greek, litho means stone or rock and sphaera means sphere or ball. In Greek word, lithosphere అనేది గ్రీక్ వర్డ్ అన్న. ఇక్కడ వచ్చేసి గ్రీక్లో లిథో మీన్స్ స్టోన్ ఆర్ రాక్. గ్రీక్ భాషలో లిథో అంటే రాయి అని అర్థం. ఏమన్నా అర్థం నాన్న? రాయి అని అర్థం. స్పియరా మీన్స్ స్పియర్ ఆర్ బాల్. స్పియరా మీన్స్ ఏంటి నాన్న? స్పియరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. దాన్ని స్పెయిరా అంటాం. ఇక్కడ మనం స్పియరా అని పిలుస్తున్నాం కాబట్టి ఇక్కడ లిథో అంటే గ్రీకు భాషలో స్టోన్ ఆర్ రాక్ అని అర్థం. స్పియరా అంటే స్పియర్ ఆర్ బాల్, గోళము లేదా బంతి అని అర్థం. ఓకేమ్మా. నెక్స్ట్, ఇట్ ఈజ్ నాట్ స్మూత్ surface as you see on the globe, but has high mountains, plateaus, islands, low plains and very deep basins which are filled with water oceans. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ పొర ఎలా కనబడుతుంది? దే ఆర్ విల్ బి టు హ్యావింగ్ టు ద స్మూత్ సర్ఫేస్, చదునుగా ఉంటుంది. యాజ్ యూ సీన్ ఆన్ ద గ్లోబ్లో మీరు ఇవన్నిటిని కూడా చూసే ఉంటారు. ఏవేవి? హై మౌంటైన్స్ అంటే పర్వత ప్రాంతాలు, ప్లాట్యూస్ పీఠభూములు, హైలాండ్స్ ఎత్తైనటువంటి కొండలు, మైదాన ప్రాంతాలు, లో ప్లెయిన్స్ అంటే మైదాన ప్రాంతాలు, వెరీ డీప్ బేసిన్స్ లోతైన అగాధాలు, తర్వాత ఫిల్డ్ విత్ వాటర్ ఓషియన్స్ నీటితో నిండి ఉన్నటువంటి మహాసముద్రాలను మీరు గ్లోబ్లో చూసుంటారు. అండ్ హియర్ వీ హ్యావ్ టు ద సైంటిస్ట్ టు డిస్కస్ ద 4 realms of the earth. First realm is the lithosphere, second one is the hydrosphere, third one is the atmosphere, fourth one is the biosphere. Lithosphere means శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. లిథోస్పియర్ ఈజ్ ద సాలిడ్ క్రస్ట్ ఆఫ్ ద లేయర్, గట్టిగా ఉండేటువంటి పొర. దెన్ దే హ్యావ్ టు ఫిల్డ్ విత్ రాక్స్ అండ్ మినరల్స్. ఇది దేనితో నిండి ఉంది నాన్న? రాళ్ళు, తర్వాత ఖనిజ నవలాలతో మందపాటి మట్టి పొరగా క్రస్ట్ లేయర్ అనేది ఏర్పడింది. హియర్ లిథోస్పియర్ మీన్స్ ఇన్ ద గ్రీక్ లాంగ్వేజ్ లిథో మీన్స్ స్టోన్ ఆర్ రాక్. లిథోస్పియర్ అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఏమని అర్థము? రాక్ లేదా స్టోన్ అని అర్థం. స్పియరా మీన్స్ గోళం లేదా బంతి అని అర్థం. హియర్ ద స్మూత్ సర్ఫేస్, you have to see in the smooth surface of the crust layer. You have to see on the globe. మీరు గ్లోబ్లో చూసుంటారు భూమిపైన ఏమేమి ఉంటాయనేది. హై మౌంటైన్స్, ప్లాటూస్, హైలాండ్స్, లో ప్లేన్స్, వెరీ డీప్ బేసిన్స్ విచ్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్ ఓషియన్స్. ఇలా సో మెనీ థింగ్స్ టు ఫార్మ్డ్ ఆఫ్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. దిస్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ రిలమ్ ఆఫ్ ద ఎర్త్, దట్ ఈస్ ద లిథోస్పియర్ అంటే శిలావరణం, రాయిని. తర్వాత రాయికి మామూలుగా వచ్చేసేసి శిల అని చెప్పుకుంటాం కదా, శిలలు అంటే రాళ్ళు అని అర్థం. కాబట్టి లిథోస్పియర్ అంటే శిలావరణం. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ ద హైడ్రోస్పియర్, జలావరణం. నెక్స్ట్ వన్ ఏంటిమా? జలావరణం. చూడండి నాన్న, the realm of water is called the hydrosphere. It comes from the Greek word. Second realm of the word is called to hydrosphere. ఏంటి నాన్న? జలవర్ణం. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చిందన్న? గ్రీక్ లాంగ్వేజ్ నుంచే వచ్చింది. ఈ వర్డ్ కూడా హైడ్రోస్పియర్ అనేది కూడా గ్రీకు భాష నుండే పుట్టింది. హ్యూడర్ మీనింగ్ వాటర్. ఇక్కడ హ్యూడర్ అంటే ఏంటి నాన్న? వాటర్. హైడ్రోని మనము హ్యూడర్ అండ్ ద స్పియర్. హ్యూడర్ అంటే ఏంటి? వాటర్. మనం రకరకాల భాషల్లో మాట్లాడుకుంటాం కదన్న, దానికి పర్యాయ పదాలు తెలుసుకోవాలంటే వాటర్లో పానీ, జలం, తర్వాత నీళ్ళు ఇలా మాట్లాడుకుంటాం కదా. హ్యూడర్ అంటే ఇక్కడ ఏంటి? వాటర్ అని అర్థం. స్పియరా మీన్స్ బంతి లేదా గోళం అని అర్థం. హైడ్రోస్పియర్. దాని తర్వాత గ్రీకు లాంగ్వేజ్లో హ్యూడర్ అంటే వాటర్ అని అర్థం. హ్యూడర్ అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఏమర్థం నాన్న? వాటర్ అని అర్థం. Some part of the water is found deep down under the earth amongst the rocks. Groundwater or
మినరల్ వాటర్. ఇక్కడ వివిధ రకాల నుంచి వచ్చినటువంటి నీళ్లు, నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు కూడా ఉంటాయి. దాంతో పాటు సమ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ ఈస్ ఫౌండ్ డీప్ గ్రౌండ్ డౌన్ వాటర్. నీటిలో కొంత భాగం భూమి లోపలి పొరల్లో కూడా నిక్షిప్తమై ఉంటుంది. సమ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఫౌండ్ ఎక్కడ కనుక్కుంటాం? డీప్ డౌన్ అండర్ ద ఎర్త్, భూమి లోపలి భాగంలో కనుక్కుంటాం. రాక్స్, గ్రౌండ్ వాటర్ అండ్ మినరల్ వాటర్. భూలోపల అంటే భూగర్భ జలం. గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి నాన్న? భూగర్భ జలంలో కూడా నీటిలో కొంత భాగం భూమి లోపల నిక్షిప్తమై ఉంటుంది. అందుకనే మనం బోర్ వేస్తే లోపల నుంచి మనకి వాటర్ పైకి వస్తుంది. అంటే అది ఏంటి? భూగర్భ జలం, గ్రౌండ్ వాటర్. దాన్ని ఏమని పిలుస్తున్నానా? గ్రౌండ్ వాటర్. వర్షం పడ్డప్పుడు పర్కోలేషన్ మెథడ్లో కొన్ని ఇంకుడు గుంతలుగా ఏర్పడితే వర్షం పడేటువంటి నీరంతా కూడా భూమి మీద ఉండదు, కొంత భాగం లోపలికి వెళ్ళిపోతుంది. దానే అండర్ గ్రౌండ్ వాటర్ అంటాం, అంటే భూగర్భ జలాలు. నెక్స్ట్ వన్ చూడండి మా. అట్మాస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? అట్మాస్ఫియర్. ద థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ దట్ సరౌండ్స్ ద ఎర్త్ ఈజ్ అట్మాస్ఫియర్. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను మనం వాతావరణం అంటాం. ద థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్, థిన్ అంటే పలుచని, ఆఫ్ ఎయిర్ దట్ సరౌండ్స్ ద ఎర్త్, సరౌండ్స్ ద ఎర్త్, ఇట్ ఈస్ కాల్డ్ ద అట్మాస్ఫియర్. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరని మనము వాతావరణం అంటాము. నెక్స్ట్ వన్ చూడండి మా. ద గ్రీక్ వర్డ్ అట్మాస్ మీన్స్ వేపర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఇంక్లూడింగ్ ద ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, ఎట్సెట్రా. ఆల్సో డస్ట్ పార్టికల్స్. దిస్ ఈజ్ ఆల్సో టు కేమ్ ఫ్రమ్ ద గ్రీక్ లాంగ్వేజ్ ఆఫ్ ద వర్డ్. అట్మాస్ఫియర్ అనేది కూడా గ్రీకు భాష నుండే పుట్టింది. గ్రీకు భాషలో ఆటమ్స్ అంటే వేపర్ అని అర్థం. వేపర్ అంటే ఆవిరి. అట్మాస్ అంటే గ్రీకు పదానికి ఆవిరి అని అర్థం. వాతావరణం ఏమవుతుంది? అనేక రకాల వాయువుల ద్వారా, తర్వాత మొక్కల ద్వారా, తర్వాత చెమట రూపంలో, నీటి రూపంలో ఆవిరి అయిపోతుంది. కాబట్టి అట్మాస్ అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఆవిరి. వేపర్ అంటే ఏంటి నాన్న? ఆవిరి. వేపర్ అంటే ఏంటి? ఆవిరి. ఇక్కడ గ్రీక్ లాంగ్వేజ్లో అట్మాస్ అంటే వేపర్, నీటి ఆవిరి అని అర్థం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ అనేక రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి. ఈ భూమండలంలో అనేక రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి. దట్ ఈస్ ద అట్మాస్ఫియర్ టు ఫార్మ్డ్ విత్ సో మెనీ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, ఆల్రెడీ యు నో దట్ వన్. నైట్రోజన్, already some part you have to know. Next is the carbon dioxide, already to release the carbon dioxide, to take the oxygen. వాటర్ వేపర్, నీటి ఆవిరి. వాటర్ వేపర్ అంటే ఏంటి? నీటి ఆవిరి. అంటే మొత్తం కూడా నీరు పైనుంచి వచ్చినటువంటి వర్షం మొత్తం కూడా మళ్ళీ కిందికి వచ్చేసేసి వాటర్ సైకిల్ అంటే ప్రెసిపిటేషన్, తర్వాత నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఎవాపరేషన్ మెథడ్లో మళ్ళీ పైకి వెళ్ళి ఏమవుతుంది? మళ్ళీ కిందికి వర్ష రూపంలో వస్తుంది. దాన్ని వాటర్ వేపర్. ఫస్ట్ నీరు ఆవిరిగా మారుతుంది. నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం నాన్న. అండ్ ఆల్సో ద డస్ట్ పార్టికల్స్, దుమ్ము, ధూళి కణాలు కూడా ఉంటాయి. ఈ వాయువులతో పాటు ఇంకా వాతావరణంలో ఏముంటాయి నాన్న? డస్ట్ పార్టికల్స్, దుమ్ము లేదా ధూళి కణాలు కూడా మనకి ఎక్కడ కనబడతాయి? అట్మాస్ఫియర్లో కనబడతాయి. నెక్స్ట్ వన్ మా. Next one is the biosphere. Next one is the biosphere. Jeevavarnam. The realm of the life including the bacteria which live high on atmosphere or in deep ocean constitutes the biosphere. గాలిలో ఎంత ఎత్తున, సముద్రంలో లోతున ఉన్నటువంటి ప్రాణులు, బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని మనం ఏమని పిలుస్తామంటే బయోస్పియర్. అంటే గాలిలో ఉండేటువంటి వాయువులు, తర్వాత లోతులో అంటే సముద్రం లోతులో ఉన్నటువంటి ప్రాణులు, ఇవన్నిటితో పాటు బ్యాక్టీరియా నివసిస్తుంది. మీకు ఫస్టే చెప్పాను, ఎర్త్ గురించి చెప్పేటప్పుడు కోట్ల సంవత్సరాల క్రితమే హ్యూమన్ బీయింగ్స్తో పాటు ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మన కంటికి కనబడని సూక్ష్మజీవులు కూడా ఇక్కడ భూమి మీద నివసిస్తున్నాయి. అలా ఇక్కడ కూడా గాలిలో ఎంతో ఎత్తున ఉండేటువంటి ప్రాణులు, తర్వాత లోతుగా ఉండేటువంటి సముద్రాల్లో ఉండేటువంటి ప్రాణులు, బ్యాక్టీరియాతో సహా కలిసి ఈ ఆవరణాన్ని ఏమని పిలుస్తామంటే బయోస్పియర్, జీవావరణం. బయో మీన్స్ జీవావరణం. It comes from Greek word bio means life. It is comes also to the Greek language of the
వర్డ్. బయో మీన్స్ లైఫ్. గ్రీక్ లాంగ్వేజ్లో బయో అంటే ఏంటి? ప్రాణం అని అర్థం, జీవం అని అర్థం, లేదా ప్రాణం ఏదన్నా కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో బయోస్పియర్ అంటే జీవం అని అర్థం. ఇక్కడ 4 రిలమ్స్ అంటే ఇక్కడ మనం 4 రిలమ్స్లో చూసినట్లయితే లాస్ట్ రిలం వచ్చేసేసి బయోస్పియర్. ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రాణులు ఉండేటువంటి ఆవరణాన్ని మనం ఏమని పిలుస్తాం నాన్న? బయోస్పియర్. దిస్ ఈజ్ కమ్ ఫ్రమ్ ద గ్రీక్ లాంగ్వేజ్ ఆఫ్ ద వర్డ్ బయోస్ మీన్స్ లైఫ్ అని అర్థం. లైఫ్ నీడ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్ ద 3 రిలమ్స్. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైఫ్ నీడెడ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఆల్ ద 3 రిలమ్స్, ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్. మనము భూమి మీద నివసించాలంటే మీరు గమనించుంటే మన జీవానికి కంపల్సరిగా 3 అంశాలు అనేవి కావాలి. ఏంటి? ల్యాండ్ కావాలి, తర్వాత వాటర్ కావాలి, తర్వాత ఎయిర్ కావాలి. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకేమ్మా. లైఫ్ నీడ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్ ద 3 రిలమ్స్. మానవులు భూమి మీద నివసించాలంటే ఖచ్చితంగా 3 రిలమ్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్. ఎవ్రీ వన్ మస్ట్ టు లివ్ ఆన్ ద ల్యాండ్. దట్ ఈస్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ ఈస్ ద crust. Water, every domestic purposes and the agriculture purposes we have need the water. And air, అండ్ ఎయిర్ మీన్స్ గాలి తీసుకుంటేనే కదా మనం బతికేది. వీ హ్యావ్ టు రిలీజ్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ టు టేక్ ద ఆక్సిజన్. దట్ ఈస్ కంపల్సరీ నీడెడ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. మనకే కన్నా ప్లాంట్స్కి, యానిమల్స్కి, ప్రతి ఒక్క దానికి కూడా జీవం ఉంటుంది. ఇవన్నీ కూడా శ్వాసక్రియ ద్వారానే బతుకుతూ ఉంటాయి. కంపల్సరిగా మనము ఇక్కడ భూమి మీద మనుగడ సాగించాలంటే ఇక్కడ సహజ ఆవరణాలైనటువంటి జీవం ఉంటుంది. ఈ జీవంలోనే మనం అంటే మనకు కావాల్సిన ఏంటివి? నేల, నీరు, గాలి, ఈ 3 కూడా ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ వన్ ఇస్ ద ల్యాండ్ ఫార్మ్స్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? ల్యాండ్ ఫార్మ్స్, భూస్వరూపాలు. ల్యాండ్ ఫార్మ్స్ అంటే భూస్వరూపాలు. లిథోస్పియర్ డీల్స్ విత్ ద ల్యాండ్ వి లివ్ అపాన్. మనం నివసిస్తున్నటువంటి నేలకి సంబంధించింది ఏదంటే శిలావరణం. మనం నివసిస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్, దిస్ ఈస్ కాల్డ్ ద crust, వేర్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద ప్రజెంట్ పొజిషన్. దట్ ఈస్ కాల్డ్ ద లిథోస్పియర్. మనం నివసిస్తున్నటువంటి భూమి ఏ ఆవరణానికి చెందిందంటే లిథోస్పియర్కి చెందింది. ఓకేమ్మా. నెక్స్ట్, the very low basins are now filled with oceans and then there are the continents. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి పైపొర సమతలంగా ఉండదు. ఎలా ఉంటుంది? ద బేసిన్స్ ఆర్ నౌ ఫిల్డ్ విత్ ఓషన్స్, మహాసముద్రాలుగా, కాంటినెంట్స్గా ఏర్పడింది. లోతైనటువంటి అగాధాలైనటువంటి నీటితో నిండి ఉన్నటువంటి మహాసముద్రాలు, తర్వాత భూశాస్త్ర అంటే ఇక్కడ ఉండేటువంటి కాంటినెంట్స్, ఖండాలుగా ఇది రూపుదిద్దుకొని ఉంది. అంటే మనం నివసిస్తున్నటువంటి భూమి శిలావరణానికి చెందింది. ఈ భూమి పైపొర సమతలంగా లేదు. కొన్ని చోట్ల మైదాన ప్రాంతంగాను, కొన్ని చోట్ల పీఠభూమి ప్రాంతంగాను, కొన్ని చోట్ల ఎడారి ప్రాంతంగాను మనకి కనబడుతుంది. దాంట్లో కూడా వీ హ్యావ్ టు సీన్ ద లో బేసిన్స్, లోతైన అగాధాలు, తర్వాత నీటితో నిండి ఉన్నటువంటి మహాసముద్రాలు కాంటినెంట్స్గా ఏర్పడింది. ఓకేమ్మా. దీస్ ఆర్ కాల్డ్ by geographer as the first order landforms are the primary divisions of the earth crust into oceans and continents. ఇక్కడ భూగోళ శాస్త్రజ్ఞులు వీటిని మొదటి శ్రేణి భూస్వరూపాలు అని పిలిచారు. ప్రాథమికంగా మహాసముద్రాలు ఖండాలుగా విభజిస్తారు కాబట్టి వీటిని ఖండాలుని, తర్వాత మహాసముద్రాలని ఏమని పిలిచారంటే ఇక్కడ ప్రైమరీ డివిజన్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్, మొదటి శ్రేణి భూస్వరూపాలు. దీస్ ఆర్ కాల్డ్ బై జియోగ్రాఫర్ యాజ్ ద ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఏంటివి నాన్న? ఇక్కడ మనకి మహాసముద్రాలు, ఖండాలు, ఈ రెండింటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అని పిలుస్తాము. The landforms like mountains, plains and plateaus are called the second order landforms. మరి ల్యాండ్ఫార్మ్స్ లైక్ మౌంటైన్స్, పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాలను కలిపి సెకండ్ ఆర్డర్ ల్యాండ్ఫార్మ్స్ అంటే 2వ శ్రేణి భూస్వరూపాలు. మొదటి శ్రేణి ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ఫార్మ్స్ ఏంటివి? మహాసముద్రాలు, ఖండాలు. మరి సెకండ్ అంటే 2వ శ్రేణి భూస్వరూపాలు ఏంటివి? పర్వతాలు, మైదానాలు,
పీఠభూమి ప్రాంతాలు. ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు లర్న్ ఇన్ దిస్ లెసన్. మనకి ఇంతకుముందుకు తెలియదు కదా నాన్న, మహాసముద్రాలను ఖండాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటామని. కానీ నౌ యూ హ్యావ్ టు లర్న్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటివేంటివి? అక్కడ మనకి మహాసముద్రాలు, ఖండాలు ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటివేంటివి? మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, 3 ప్రాంతాలను కలిపి సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్, రెండవ శ్రేణి భూస్వరూపాలు అని చెప్పి మనము పిలుస్తాము. ఓకే అమ్మా. నెక్స్ట్ గోయింగ్ టు అనదర్ పారా. ఫస్ట్ యూ హ్యావ్ టు సీమా, ఒక్కసారి ల్యాండ్ ఫామ్స్ని మళ్ళీ చూడండి నాన్న. మనము నివసిస్తున్నటువంటి నేల దేనికి సంబంధించిందంటే శిలావరణానికి సంబంధించింది. హియర్ ద ల్యాండ్ ఫామ్స్ ఈజ్ నాట్ ఇన్ ద సర్ఫేస్, స్మూత్ సర్ఫేస్గా లేదు. హియర్ వీ హ్యావ్ టు ఫిల్డ్ విత్ లో బేసిన్స్ అండ్ దట్ ద ఓషియన్స్ అండ్ ద కాంటినెంట్స్. లోతైనటువంటి అగాధాలుగా ఉండేటువంటి మహాసముద్రాలతో, ఖండాలతో భూమి పైపొర అనేది ఏర్పడింది. ఇక్కడ ఉండేటువంటి భూగోళ శాస్త్రజ్ఞులు మహాసముద్రాలను, ఖండాలని మొదటి శ్రేణి భూస్వరూపాలని చెప్పారు. ద జియోగ్రాఫర్స్ do look like what they have to saying that the oceans or the continents are the first order land forms, మొదటి భూస్వరూపాలు అని చెప్పి పిలిచారు. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఏంటివేంటివంటే మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్ని రెండో శ్రేణి భూస్వరూపాలుగా విభజించారు. ఎవరు? ఇక్కడ భూగోళ శాస్త్రజ్ఞులు. నెక్స్ట్ వన్ చూడండి మా. The zigzag puzzle and the moving plates. Zigzag puzzle, zigzag puzzle, కదులుతున్నటువంటి పలకలు. ఆల్రెడీ ఐ హ్యాడ్ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ లెసన్. మనకి 57 కాంటినెంట్స్ ఉన్నాయి నాన్న భూమి మీద. ఇవి మ్యాంటల్లో ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి ఢీకొంటూ మనకి ఫస్ట్ గోండ్వానా, లురేషియా ల్యాండ్ని ఏర్పరిచాయి. అంటే ఇప్పటికీ కూడా లోపల ఈ భూపలకలు అనేవి కదులుతూ ఉంటాయి, ఒకదానిని ఒకటి నెట్టుకుంటూ ఉంటాయి. వీటిని జిగ్జా పజిల్ అంటే ఎలా ఉంటాయంటే మొత్తం కూడా 57 కదా, కాబట్టి ఎలా ఉంటాయి? ఆర్డర్లో ఉండకుండా జిగ్జా అంటే మొత్తం కూడా గందరగోళంగా ఉంటాయి. ఎక్కడ ఏ ప్లాట్యూ ఉందో మనకు తెలీదు, ఏ ప్లాట్యూ వచ్చి ఏ ప్లాట్యూని పుష్ చేస్తుందో తెలీదు. అట్లా జిగ్జా పజిల్లో అవి ఏర్పడి ఉంటాయి. జిగ్జా పజిల్ అండ్ ద మూవింగ్ ప్లేట్స్ అంటే కదులుతున్నటువంటి పలకలు. ఎలా కదులుతుంటాయి? జిగ్జాగా. అటు ఒక పలక పోతే ఇంకొక పలక వచ్చి మధ్యలో నుంచి వేరే దాన్ని ఢీకొట్టుంది. అది ఢీకొన్నది కదా అని చెప్పి దాని కింద ఉన్నటువంటి పలక దీన్ని బలంగా ఢీకొడితే ఇది వెళ్ళి ఇంకొక పలకని ఢీకొడుతుంది. ఇలా జిగ్జాగా ఏ పలక ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఎలా కదులుతుందో తెలీదు, ఎలా వచ్చి ఇంకొక పలకాన్ని నెట్టుతుందో తెలీదు. ఓకేమ్మా. After years of careful study, geologists have concluded that all the continents and even the oceans are actually situated on massive basins of the rocks called plates. చాలా వరకు మనకి ముక్కలుగా కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి జిగ్జా పజిల్ ఖండాలు ఎలా కనబడతాయి? ముక్కలుగా కనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాల క్రితమే ఇక్కడ భూగోళ శాస్త్రజ్ఞులు ఏమని చెప్పారంటే ఖండాలు, మహాసముద్రాలు కూడా పలకలు అనేటువంటి పెద్ద రాళ్ళ మీద, అతిపెద్ద రాళ్ళ మీద ఉన్నాయని చెప్పి శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. అంటే ఎన్నో సంవత్సరాల క్రితమే వీళ్ళు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ కేర్ఫుల్ స్టడీ, జియాలజిస్ట్ హ్యావ్ కన్క్లూడెడ్ దట్ ఆల్ ద కాంటినెంట్స్ అండ్ ఈవెన్ ద ఓషన్స్ ఆర్ యాక్చువల్లీ సిచ్యువేటెడ్ ఆన్ మాసివ్ బేస్ ఆఫ్ రాక్ కాల్డ్ ప్లేట్స్. ఏం తెలుసుకున్నారు వీళ్ళు అంతా కూడా శాస్త్రజ్ఞులు? ఎన్నో సంవత్సరాల కిందటనే ఖండాలు, మహాసముద్రాలు కూడా పలకలు అనేటువంటి అతిపెద్ద రాళ్ళ మీద ఉన్నాయని చెప్పి శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. నెక్స్ట్ వన్ మా. There are about the 6 major plates on the earth and several minor ones. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూడా శాస్త్రజ్ఞులు ఏమని తెలుసుకున్నారంటే భూమిలో పెద్ద పలకలు, అనేక చిన్న పలకలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నారు. దేర్ ఆర్ అబౌట్ 6 మేజర్ ప్లేట్స్. ఆల్రెడీ మాకు 6 ప్లేట్ల గురించి తెలుసు. అంటే తినే ప్లేట్లు కాదు నాన్న. దే హ్యావ్ టు మూవింగ్ ద ప్లేట్స్ ఆన్ ద మ్యాంటల్. కదులుతున్నటువంటి భూపలకాల గురించి మనకు తెలుసు అని చెప్తున్నారు. సెవరల్ మైన్స్ వన్. అవేంటివేంటివో చూద్దాం. ఓకేమ్మా. ద మేజర్ ప్లేట్స్ ఆర్ ఆఫ్రికన్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇండో ఆస్ట్రేలియన్. నెక్స్ట్ వన్ చూడండి మా.
ద మేజర్ ప్లేట్స్ ఆర్ ఆఫ్రికన్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికన్, ఇండో ఆస్ట్రేలియన్, అంటార్కిటికా, యురేషియన్ అండ్ పసిఫిక్ ప్లేట్స్. మనకి ఏమేమి తెలుసు అంటే ఆఫ్రికా తెలుసు, నార్త్ అమెరికా తెలుసు, సౌత్ అమెరికా తెలుసు, ఆస్ట్రేలియా తెలుసు, అంటార్కిటికా తెలుసు, యూరప్ తెలుసు, పసిఫిక్. ఆర్ వీ హ్యావ్ టు ఆల్రెడీ లిజన్. నౌ వీ హ్యావ్ టు సీ ద 7 కాంటినెంట్స్ 5 ఓషన్స్ ఇన్ అవర్ వరల్డ్ మ్యాప్. మనకు వరల్డ్ మ్యాప్లో ఫస్ట్ భూగోళ శాస్త్రజ్ఞులు 6 పలకల గురించే చెప్పారు. అవి ఏంటంటే నార్త్ అమెరికా, తర్వాత ఆఫ్రికా, తర్వాత సౌత్ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, నెక్స్ట్ అంటార్కిటికా, యురేషియా అండ్ పసిఫిక్ ప్లేట్ల గురించే చెప్పారు. కానీ ఇప్పుడు వరల్డ్ మ్యాప్లో మనకు 7 కాంటినెంట్స్ అంటే ఏమేమి ఉన్నాయి అక్కడ మీకు తెలుసు. ఏషియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఇవన్నీ కూడా మనకి 5 ఓషన్స్ ఉన్నాయి. పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్. అంటే వీ హ్యావ్ టు సీ నౌ ద వరల్డ్ మ్యాప్ ఈస్ ద 5 ఓషన్స్ అండ్ 7 కాంటినెంట్స్. ఇన్ ద బిఫోర్స్ ఆఫ్ ద డికేడ్స్, కొన్ని దశాబ్దాల కిందట భూగోళ శాస్త్రజ్ఞులు 6 కదులుతున్నటువంటి భూపలకలు పెద్ద పెద్ద రాళ్ల మీదనే నిక్షిప్తమై ఉన్నాయని చెప్పారు. 6 మేజర్ ప్లేట్స్ ఏంటివంటే ఆఫ్రికన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్, అంటార్కిటికా, యురేషియన్ అండ్ పసిఫిక్ ప్లేట్స్ గురించి చెప్పారు. నెక్స్ట్ వన్ చూడండి మా. ద మైనర్ ప్లేట్స్ ఆర్ ద నస్కా అండ్ అరేబియన్ ప్లేట్స్. అంటే పెద్ద పెద్ద చిన్న పలకలు ఉన్నాయి, అవి లాస్ట్ చిన్న చిన్న పలకలు కూడా ఉన్నాయి. చెప్పారు కదా, 2 అనేక రకాలైనటువంటి పెద్ద పలకలు, చిన్న పలకలు భూమి లోపల కదులుతూ ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద రాళ్ళ మీద నిక్షిప్తమై ఉన్నాయని చెప్పారు కదా. పెద్ద పలకలు వచ్చేసేమో ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యురేషియా, పసిఫిక్. ఇవన్నీ కూడా మేజర్ ప్లేట్స్ అంటే పెద్ద పలకలు. చిన్న పలకలు ఏంటివి? నజ్కా అండ్ అరేబియా. నజ్కా అండ్ అరేబియా ఇస్ ద స్మాల్ ప్లేట్స్. దీస్ ప్లేట్స్ యాక్చువల్లీ ఫ్లోట్ ఆన్ ద మ్యాంటల్. ఫ్లోట్ మీన్స్ కదులుతూ. ఈ పలకలు ఏం చేస్తున్నాయంటే మధ్య పొర మీద. మధ్య పొర ఏంటి? ఆల్రెడీ యూ హ్యాడ్ టు లెర్న్ ద ఫస్ట్ లేయర్స్ గురించి తెలుసుకున్నారు. దానికి దీనికి కాస్త రిలేషన్ ఉంటుందన్న. ఫస్ట్ లేయర్ క్రస్ట్ అయితే సెకండ్ లేయర్ ఏంటి? మ్యాంటల్. దీస్ ప్లేట్స్ యాక్చువల్లీ ఫ్లోట్ ఆన్ ద మ్యాంటల్. ఇవి మధ్య పొరలో ఉన్నటువంటి మ్యాంటల్ మీద ఫ్లోటింగ్ అంటే కదులుతూ ఉంటాయి, తేలుతూ కదులుతూ ఉంటాయి. ఫ్లోట్ అంటే మునగడం, తేలడం. ఇలా మునిగి మళ్ళీ లోపల నుంచి పైకి తేలుతూ ఉంటాయి. దీస్ ప్లేట్స్ యాక్చువల్లీ ఫ్లోట్ ఆన్ ద మ్యాంటల్. ఇవన్నీ కూడా ఎక్కడ? మొత్తం మధ్య పొర మీద తేలుతూ ఉంటాయి, నిరంతరం ఒకదానితో ఒకటి నెట్టబడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. One plate is pushed under into the mantle while the other plate is pushed up to form a chain of mountains. ఇక్కడ చూసినట్లయితే ఇవి మొత్తం కూడా ఎక్కడ? మధ్య పొరలో తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం కూడా ఒకదానిని ఒకటి నెట్టుకుంటూ ఉంటాయి. అందుకే అవి ఏం చేస్తాయంటే స్లోగా మెల్లగా మూవ్ అవుతూ ఉంటాయి. 1 plate ఈజ్ పుష్డ్ అండర్ ఇంటు ద మ్యాంటల్. ఒక ప్లేటు ఇంకొక ప్లేట్ని బలంగా ఢీకొంటుంది లేదా బలంగా నెట్టుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పలక పక్కన ఉన్నటువంటి మరొక పలకను ఏం చేస్తుందంటే నెడుతుంది. 2 పలకలు కలిసే చోట ఒకదాన్ని ఒకటి నెట్టుకుంటాయి. చెప్పాను కదా, జిగ్జాగ్గా ఉంటాయి. ఎలా ఇక్కడ ఏ ప్లేట్ ఉందో తెలియదు. ఒక చోటనేమో పెద్ద పలక ఉంటుంది, ఒక చోటనేమో చిన్న పలక ఉంటుంది. అవి రెండు పక్క పక్కన ఉన్నప్పుడు ఏం చేస్తాయి? ఒకదాన్ని ఒకటి బలంగా నెట్టుకుంటుంటాయి లేదా పుష్ చేస్తూ ఉంటాయి. 1 plate పుష్డ్ అండర్ ఇంటు ద మ్యాంటల్ వైల్ అదర్ ప్లేట్ ఈజ్ పుష్డ్ అప్ టు ఫార్మ్ ఆఫ్ ఏ చైన్ ఆఫ్ మౌంటైన్స్. ఒకదానితో ఒకటి నెట్టుకుంటూ ఉంటాయి, మరొకటి ఇంకో దానిపై ఎంతో ప్రెజర్ తెస్తుంది, పైకి ప్రెస్ చేస్తూ బాగుంది పుష్ చేస్తూ ఉంటాయి. ఇలా ఒకటి కింది మధ్య పొరలోకి వెళ్తే మరొక పలకం ఏమవుతుంది? నెట్టబడి పర్వత శ్రేణులుగా ఏర్పడుతుంది. చైన్ మౌంటైన్స్ లాగా పర్వత శ్రేణిగా ఏర్పడుతుంది. ఈ పలకల కదలికనే ప్లేట్ టెక్టానిక్స్ అంటారు. అంటే ఒక పలక మరొక పలకని బలంగా నెట్టుతూ బలంగా ముందుకు తోస్తూ ఉంటుంది. ఇంకొక పలక ఏం చేస్తుంది? పైన ఉన్నటువంటి పలకను తర్వాత కింద ఉన్న పలకని బలంగా నీటిలోకి నెట్టడం లేదా పైకి పుష్ చేయడం జరుగుతుంది. అలా ఒకదానితో ఒకటి పలక మీద ఒత్తిడి చూపిస్తుంటే ఒక పలక ఏం చేస్తుంది? మధ్య పొరలోకి వెళ్తే
మరొక పలక ఏమవుతుంది, నెట్టబడి పర్వత శ్రేణిగా ఏర్పడుతుంది. ఇలా దీస్ మూమెంట్ ఆఫ్ ప్లేట్స్ ఇస్ కాల్డ్ ద ప్లేట్ టెక్టానిక్స్. ఇలా పలకల కదలికను మనం ఏమని పిలుస్తామంటే ప్లేట్ టెక్టానిక్స్, పలకల చలనాలు అంటాం. పలకల చలనాలు. ఇక్కడ మీకు పేజీ నెంబర్ 16లో టెక్టానిక్స్ అంటే ఏంటి నాన్న, ఇది కూడా గ్రీక్ వర్డే. దీని అర్థం వడ్రంగి లేదా భవన నిర్మాణదారుడు. వడ్రంగి అంటే సంస్కృత పదం, తక్షణకి దీనికి సంబంధం ఉంది. ఇక్కడ ప్లేట్ టెక్టానిక్స్ అని చెప్పాను కదా, టెక్టానిక్స్ అంటే ఇది గ్రీక్ పదం. టెక్టానిక్స్ అనేది గ్రీక్ పదం నాన్న. టెక్టానిక్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, వడ్రంగి అంటే భవన నిర్మాణదారుడు అని అర్థం అన్నమాట. ఓకే అమ్మా. దీస్ ప్రాసెస్ కాజ్ ద ఎర్త్ క్వేక్ ఎట్సెట్రా. ఈ ప్రక్రియ వల్ల మనకేమైతే భూకంపాల వంటివి సంభవిస్తాయి. ఎర్త్ క్వేక్స్ ఎందుకు, లోపల ఉన్నటువంటి ప్లేట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి బలంగా నెట్టబడుతుంటాయి. ఒక ప్లేట్ వెళ్ళి బలంగా భూమికి కొట్టుకుంటే ఏమవుతుంది, పెద్దదైనటువంటి శబ్దం ఉద్భవించి ఎర్త్ క్వేక్స్ అనేవి ఏర్పడతాయి, భూకంపాలు అనేవి ఏర్పడతాయి. ఓకే అమ్మా. నెక్స్ట్ యూ హ్యావ్ టు సీయింగ్ అంటే మనకి చాలా ఖండాలు ఎలా ఉన్నాయి, జిగ్జా పజిల్లో కనిపిస్తాయని చెప్పి ఇవన్నీ కూడా ఒకే చోట ఉండవని, తర్వాత విడిపోయి అనేక రకాలైనటువంటి పలకలుగా ఉంటాయని శాస్త్రజ్ఞులు ఎంత కూడా ఏం చేశారు, ఖండాలు మహాసముద్రాలు అనేవి పెద్ద పెద్ద రాళ్ల మీద నిక్షిప్తమై ఉన్నాయని, దీంట్లో పెద్ద పెద్ద పలకలు ఉన్నాయి, చిన్న పలకలు ఉన్నాయని. పెద్ద పలకలు అయితే ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యూరేషియా, పసిఫిక్ అనేవేమో పెద్ద పలకలని, నజ్కా, అరేబియా అనేటువంటి చిన్న పలకలని. ఈ పలకలు మాత్రం ఎక్కడుంటాయంటే మ్యాంటల్లో, అంటే సెకండ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్లో, అంటే మ్యాంటల్లో ఎప్పుడు కూడా తేలుతూ ఉంటాయని, ఇవి ఒకదానితో ఒకటి కదులుతూ మెల్లగా మూవ్ అవుతూ ఉంటాయని, తర్వాత ఒకదానితో ఒకటి ఇంకొకటి పుషింగ్ చేయబడతాయి, ఒకదాన్ని ఒకటి పుషింగ్ చేయబడతాయి, బలంగా నెట్టబడతాయి, ముందు కన్నా నెట్టవుతాయి, లేకపోతే కింది భాగం, లేకపోతే కింది నుంచి పైకన్నా బలంగా నెట్టుకుంటాయి. ఇలా కింద మధ్య పొరలోకి వెళితే మరొక పలకం పైకి బలంగా నెడతారు. ఇలా నెట్టినప్పుడు ఒక పలక ఇంకొక పలకం నెట్టినప్పుడు పర్వత శ్రేణులు అనేటువంటివి ఏర్పడతాయి. ఇలా ఏర్పడేటువంటి కదలికల్ని ప్లేట్ టెక్టానిక్స్ అంటే పలక చలనాలు అంటాము. టెక్టానిక్స్ అనేది కూడా గ్రీకు నుండి వచ్చిన అర్థం. దీంట్లో టెక్టానిక్స్ అంటే వడ్రంగి లేదా భవన నిర్మాణదారుడు. ఇలా ఏ ప్రక్రియల వల్ల ఏం సంభవిస్తాయంటే మనకి భూకంపాలు అనేవి సంభవిస్తాయి. నెక్స్ట్ వన్ మా, ఇక్కడ 16 పేజీలో మీరు ఒకవేళ బుక్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఉత్తర అమెరికా పలక, యురేషియా పలక, అరేబియా పలక, పసిఫిక్ పలక, దక్షిణ అమెరికా పలక, ఇలా చాలా పలకలు అనేవి ఫామ్ చేస్తున్నాయి నాన్న. ఒకసారి చూడండి, మీరు టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఆ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మీకు క్లియర్గా కనబడుతుంది. నెక్స్ట్ వన్ మా, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ సముద్రపు నేల విస్తరించడం. తర్వాత ఖండాల గురించి తెలుసుకున్నాం కదా, ఖండాలు అనేవి ఎలా ఉంటాయి అని చెప్పాము, జిగ్జా పజిల్లో కదులుతూ ఉంటాయని చెప్పాం కదా. ఇక్కడ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటే ఇక్కడ సముద్రపు నేల విస్తరించడం గురించి చూద్దాం. ఒకవేళ వీలైతేనన్నా నెక్స్ట్ పార్ట్ 2లో మీకు ఇక్కడ ప్రపంచ పలకల పటము, తర్వాత నెక్స్ట్ సముద్రపు నేల విస్తరించడం 4 భాగాల్లో విస్తరిస్తుంది కాబట్టి అది మీరు టెక్స్ట్ బుక్లో చూసినా సరే, లేదంటే పార్ట్ 2లో నేను చూపిస్తాను. ఓకేమ్మా. జియాలజిస్ట్ స్టడీ ద క్రస్ట్ అండర్ ద సీ అండర్ డిస్కవర్ దట్ అండర్ సమ్ ఓషన్స్ లైక్ ద పసిఫిక్ ఓషన్ దేర్ ఆర్ ద మిడ్ ఓషన్ రిడ్జెస్ ఆర్ రేంజెస్. ఇక్కడ భూగర్భ శాస్త్రజ్ఞులు ఏం కనుక్కున్నారంటే పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహాసముద్రాల్లో మిట్టలు పర్వత శ్రేణులు ఉన్నాయని కనుక్కున్నారు. స్టడింగ్ ద క్రస్ట్ అండర్ ద సీ. ఎవరు? భూగోళ శాస్త్రజ్ఞులు. జియాలజిస్ట్ స్టడింగ్ ద క్రస్ట్ అండర్ ద సీ. భూమి కింద ఉన్నటువంటి భూమి పై పొరను అధ్యయనం చేస్తున్నటువంటి భూగోళ శాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహాసముద్రాలలో మధ్య భాగంలో మిట్టలు అంటే పర్వత శ్రేణులు, పెద్దదైనటువంటి పర్వత శ్రేణి ప్రాంతాలనేవి మహాసముద్రం మధ్యలో అంటే ఇక్కడ పసిఫిక్ ఓషన్లో ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మధ్య పొరల నుంచి పైకి లేచేటువంటి లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. అంటే పసిఫిక్ మహాసముద్రంలో మధ్య భాగంలో మనకేమున్నాయినా వాల్కోనేస్ అంటే అగ్నిపర్వతాలు అనేవి ఉన్నాయి. ఇవి ప్రవహించి అంటే ఇక్కడి నుంచి ఉద్భవించే లావా వల్ల ఇవి ఏర్పడతాయని వాళ్ళు తెలుసుకున్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి పర్వత శ్రేణులు మధ్య పొరల నుంచి పైకి లేచేటువంటి లావా వల్ల ఏర్పడి మిట్ట ప్రాంతాలుగా నేలపైకి వచ్చి ఏమవుతుంది, బీటలు వారడం అంటే క్రాక్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకేమ్మా.
This fresh crust is being slowly pulled away from the ridge, widening the ocean basins. This led to the what is called, ఇక్కడి నుంచి మనకి బీటలు వారిన తర్వాత ఇక్కడి నుంచి మిట్ట నుంచి రెండు వైపులకు విస్తరిస్తుంది. దిస్ ఫ్రెష్ క్రస్ట్ ఈజ్ ద బీయింగ్ స్లోలీ పుల్డ్ అవే. ఇదేం చేస్తుంది, భూమి మీద మహాసముద్రం మధ్య ప్రాంతంలోని తాజాగా ఏర్పడిన పైపొరగా ఉంటుంది. ఈ పైపొర ఏం చేస్తుంది, పలకని దూరంగా నెట్టుతుంది. ద ఫ్రెష్ క్రస్ట్ ఈజ్ బీయింగ్ స్లోలీ పుల్డ్ అవే ఫ్రమ్ ద రిడ్జ్ వైడ్నింగ్ ద ఓషియన్ బేసిన్. తాజా పొరగా అంటే లావా ప్రాంతంగా ఏర్పడినటువంటి బీటలు బారినటువంటి నేల రెండు పక్కలకు స్ప్రెడ్ అయిపోతుంది. అంటే అటువైపుకి ఇటువైపుకి స్ప్రెడ్ అయిపోయి భూమి మీద మహాసముద్రంలో అత్యంత తాజాగా అంటే ఫ్రెష్ లేయర్గా ఏర్పడుతుంది. ఈ ఫ్రెష్ లేయర్గా ఏర్పడినటువంటి ఈ పలక ఏం చేస్తుందంటే ఇంకొక పలకని అక్కడి నుంచి దూరంగా నెట్టుతుంది. దీదే వాట్ ఈస్ కాల్డ్, దీన్ని మనము అంచుల వద్ద నాటకీయ పరిణామాలు అని పిలుస్తాం. వాట్ ఈస్ కాల్డ్ ద సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటే అంచుల వద్ద నాటకీయ పరిణామాలు. అంటే ఇక్కడ మనకి సముద్రం పైపొరను అధ్యయనం చేస్తున్నటువంటి భూగోళ శాస్త్రజ్ఞులు, అంటే పైన మహాసముద్రం ఏముంది, పసిఫిక్ ఓషన్ మనకు కనబడుతుంది. ఈ పసిఫిక్ ఓషన్ లోపల కూడా మనకి పర్వత శ్రేణి ప్రాంతం ఉందని వాళ్ళు కనుగొన్నారు. ఏ పర్వత శ్రేణి ప్రాంతం ఉందంటే వాల్కానోస్ రేంజెస్. ఇది కూడా మీకు లెసన్లో వస్తుంది నాన్న, పేజ్ నెంబర్ 19లో పసిఫిక్లో అగ్ని పర్వతాలు ఉన్నాయి పసిఫిక్ సముద్రంలో అనేవి మీకు నెక్స్ట్ పార్ట్ ఒకవేళ 2లో చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ పసిఫిక్ ఓషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పసిఫిక్ ఓషన్ మహాసముద్రం లోతులో మనకేం కనబడతాయంటే పర్వతాలు, మిట్ట ప్రాంతాలు. మిట్ట అంటే బీడు బారినటువంటి నేలలు, క్రాక్స్ వచ్చినటువంటి నేలలు కనబడతాయి. ఎలా కనబడతాయంటే కొన్ని మహాసముద్రాల్లో మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు రెండు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి, మ్యాంటల్ నుంచి పైకి లేచే లావా వల్ల ఏర్పడతాయి. మ్యాంటల్లో ఎప్పుడు లావా వస్తుంది, లావా అనేటువంటి ద్రావకం ఎప్పుడు వస్తుంది బయటికి, వాల్కోనిస్ ఉన్నప్పుడే కదా, వాల్కోనిస్ నుంచే కదా, అగ్ని పర్వతాల నుంచే కదా లావా అనేది బయటికి పొంగి పొర్లుతుంది. ఆ లావా వల్ల మధ్య భాగంలో ఏమేర్పడుతుందన్నా మిట్ట ప్రాంతంలో బీటలు బారినటువంటి బాసల్ట్ అనేటువంటి రాళ్లతో కూడినటువంటి సముద్రపు కొత్త నేల తయారవుతుంది. ఇలా ఏర్పడినటువంటి లావాతో బాసల్ట్ అనేటువంటి ఒక కొత్త నేల ఎక్కడ మహాసముద్రం లోపల తయారవుతుందంట. ఇది భూమి మీద మహాసముద్ర మధ్య ప్రాంతంలో తాజాగా ఏర్పడినటువంటి పైపొర. అంటే మహాసముద్రాల్లో ఫస్ట్ లేయర్గా ఏర్పడుతుంది. ఏది, బాసల్ట్. ఎలా ఏర్పడుతుంది, అగ్ని పర్వతాల నుంచి ప్రవహించినటువంటి లావా ద్వారా, మిట్ట ప్రాంతాల ద్వారా, అంటే బీటలు కోసుకుంటూ ఎరోషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా తాజాగా ఒక లేయర్ ఏర్పడుతుంది. అది ఎలాంటిది అంటే బాసల్ట్ అనేటువంటి ఒక తాజా భూమి మహాసముద్రంలో తయారవుతుంది. ఇలా తాజాగా ఏర్పడినటువంటి ఈ పై పొర పలకని మిట్ట నుంచి దూరంగా నెట్టుతుంది. ఇలా ఏర్పడినటువంటి పొర ఏం చేస్తుంది, మిట్ట ప్రాంతాన్ని దూరంగా నెట్టుకుంటూ పోతుంది. ఇలా సముద్రం ఏమవుతుందంటే విస్తరణ, స్ప్రెడ్డింగ్ అవుతుంది. సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్, దీన్నే సముద్రపు విస్తరణ అంటాము. ఏమని పిలుస్తాం నాన్న, సముద్రపు విస్తరణ అని పిలుస్తాము. సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్, దీన్ని ఏమని పిలుస్తాం, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అని పిలుస్తాం. ఓకే అమ్మా, నెక్స్ట్ వన్ చూడండి. డ్రామా ఎట్ ద మార్జిన్స్, అంచుల వద్ద నాటకీయ పరిణామాలు. తెలుగులో ఏమని పిలుస్తాం, అంచుల వద్ద నాటకీయ పరిణామాలు. ద మార్జిన్స్ ఆఫ్ ద ప్లేట్స్ ఆర్ ద బౌండరీస్ వేర్ ద ప్లేట్స్ మీట్ ఆర్ ద సైట్స్ ఆఫ్ హైట్స్ జియోలాజికల్ యాక్టివిటీ. పలకల అంచుల వద్ద లేదా పలకలు కలిసే సరిహద్దుల వద్ద ద రియాక్షన్స్ ఆఫ్ ద టు ఎర్త్ రియాక్షన్స్ ఈజ్ ద మేజర్ ఈజ్ దేర్. అంటే అక్కడ మనకి ద మార్జిన్స్ ఆఫ్ ద ప్లేట్స్, ఎక్కడ మార్జిన్స్ ఆఫ్ ద ప్లేట్స్ అంటే పలకల అంచుల దగ్గర, ప్లేట్స్ మీట్ ఆర్ ద సైడ్స్ పలకలు కలిసేటువంటి సరిహద్దు ప్రాంతాల దగ్గర, ద ప్లేట్స్ మీట్ ఆర్ ద సైట్ హైయెస్ట్ జియాలజికల్ యాక్టివిటీ. బౌండరీస్ దగ్గర, పలకల అంచుల దగ్గర భూచర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే రియాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. In fact, the incoming plate actually goes into the mantle of the earth and becomes molten due to the heat of the mantle.
ఇక్కడ ఎలా ఉంటాయంటే కొత్త పైపొర ఏర్పడి మహాసముద్ర మధ్య భాగంలో సముద్ర నేల విస్తరిస్తుందని చెప్పాం కదా. ఇది ఎలా ఉంటుందంటే ఇన్కమింగ్ ద ప్లేట్ యాక్చువల్లీ గోస్ ఇన్ టు ద మ్యాంటల్. కొత్తగా ఏర్పడేటువంటి ప్లేట్ ఎలా మ్యాంటల్లో ఎర్త్ అండ్ బికమ్స్ మాల్టెన్ కరుగుతుంది. ఏమవుతుందన్నా కరుగుతుంది. అలాగే ఇది లోపలికి వెళ్ళి స్థిరంగా కిందికి పైకి కదలడం మనము గమనిస్తూ ఉండాలి. అంటే ఇన్ఫాక్ట్ ఇన్కమింగ్ ప్లేట్ యాక్చువల్లీ గోస్ టు ద మ్యాంటల్ ఆఫ్ ద ఎర్త్ అండ్ బికమ్స్ మాల్టెన్ కరిగిపోతుంది డ్యూ టు ద హీట్ ఆఫ్ ద మ్యాంటల్. ఎందుకు లోపల ఉండేటువంటి హీట్కి ఈ పలకలు అనేవి కాస్త కరుగుతూ ఉంటాయి. మధ్య భాగంలో సముద్రపు నేల విస్తరించడానికి అదేవిధంగా పలకలు కలిసే చోట అంచు స్థిరంగా ఉన్న అదేమవుతుంది కిందకి వెళుతుంది. ఏమవుతుంది కిందకు వెళుతుంది లేదా అక్కడి నుంచి మధ్య పొరలోకి కదులుతూ వెళుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మా. Many of the plate boundaries are also the characterized by volcanic eruption and earthquakes. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు కొత్తగా ఏర్పడినటువంటి మిట్ట ప్రాంతం మెనీ ఆఫ్ ద ప్లేట్ బౌండరీస్ సరిహద్దు ప్రాంతాల దగ్గర క్యారెక్టరిసైడ్ వాల్కానిక్స్ ఎరప్షన్ అగ్ని పర్వతాల ప్రక్రియ అనేది మనకి చోటు చేసుకుంటుంది. ఎరప్షన్స్ అంటే అక్కడ కోత అనేది ఏర్పడుతుంది అండ్ ఎర్త్ క్వేక్స్ భూకంపాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఇక్కడ మనకి చాలా వరకు అనేక రకాలైనటువంటి లోపల ఉన్నటువంటి మిట్ట ప్రాంతంలో మనకి ఏమేర్పడతాయంటే పలకల అంచుల వద్ద అగ్నిపర్వతాలు తర్వాత భూకంపాలు అనేవి సంభవిస్తుంటాయి. ఇవి పేలడానికి భూకంపాలు రావడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు మనకు లోపల ఉండేటువంటి కదులుతున్నటువంటి మ్యాంటలే. నెక్స్ట్ మనమా. దే ఆర్ ద మోస్ట్ ఎర్త్క్వేక్స్ ప్రోన్ అండ్ వాల్కానిక్ ప్రోన్ జోన్స్. ఇవే ఎక్కువగా అగ్నిపర్వతాలు తర్వాత భూకంపాలు సంభవించడానికి కారణమైనటువంటి జోన్స్. అంటే ఇక్కడ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటే పలకల అంచుల వద్ద లేదా పలకలు కలిసే సరిహద్దుల వద్ద ద రియాక్షన్స్ ఆర్ దేర్ మెనీ టు ద ఎర్త్క్వేక్స్. అంటే భూచర్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి మహాసముద్రాల మధ్య భాగంలో సముద్ర నేల విస్తరిస్తుంది. సముద్రపు నేల ఏమవుతుందన్నా విస్తరిస్తూ ఉంటుంది. ఇది పలకలు కలిసే చోట పలకల అంచుల స్థిరంగా ఉంటుంది. పలక అంచు ఎలా ఉంటుంది చాలా స్థిరంగా ఉండి కిందకు వెళుతుంది. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది కాసేపు అయిన తర్వాత మధ్య పొరలోకి కూడా వెళుతుంది. ఇలా వెళ్ళి ఎలా మారుతుంది మాల్టన్ అయిపోతుంది ద్రవంగా మారుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పొర కరిగి ఎలా మారుతుంది మాల్టన్ ద్రవంగా మారి పై పలకతో పాటు కింది పలకను లాగుతూ ఉంటుంది. ఇలా కొత్తగా ఏర్పడినటువంటి సముద్రపు నేల ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పలక తీసుకుందాం. ఇండియా పలక అంటే దట్ ఈస్ ద ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ తీసుకుంటే ఇది దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమిపై దీనిపైనే సవారీ చేస్తుంది. ఇండో ఆస్ట్రేలియన్ పలక ఏం చేస్తుందంటే దక్షిణ భారతదేశంలోని దక్కన్ ప్లాట్యూపై సవారీ చేస్తుంది. అంటే అక్కడే ఎక్కువగా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి కదులుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి హిమాలయాల్లోని కింద మధ్య పొరలో కూడా ద్రవంలో కలిసిపోతుంది. హిమాలయాల కింద ఉండేటువంటి ప్లేట్స్ కూడా ఏమవుతాయంటే అక్కడ ఉండేటువంటి హీట్కి కరిగిపోతూ ఉంటాయి. వాస్తవానికి యురేషియా పలక ఇండియా పలక నెట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అంటే యురేషియా అని చెప్పాను కదా మీకు ఫస్ట్ లెసన్లో యురేషియా గోండ్వానా ల్యాండ్. ఈ యురేషియా పలక అనేది ఇండియా పలకని నెట్టడం వల్లనే బలంగా నెట్టడం వల్లనే మనకి అక్కడ ఏమేర్పడ్డాయి హిమాలయ ప్రాంతాలు అనేవి ఏర్పడ్డాయి. దీస్ ఆర్ ద ఎర్త్ క్వేక్స్ ప్రోన్ అండ్ వాల్కానిక్ ప్రోన్ జోన్స్. ఇవే ఎర్త్ క్వేక్స్ భూకంపాలు ఏర్పడడానికి చాలా వరకు కారణమవుతూ ఉంటాయి. నౌ వీ హ్యావ్ టు లెర్న్ దిస్ లెసన్ ఇన్ ఫస్ట్ పార్ట్ రిలమ్స్ ఆఫ్ ద ఎర్త్. 4 రిలమ్స్ గురించి చెప్పుకున్నాం నాన్న. తర్వాత ల్యాండ్ ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాము. తర్వాత జిగ్జా పజిల్ గురించి చెప్పుకున్నాము. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. తర్వాత డ్రామా. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యారెక్టరైజ్ టు ద డ్రామా ఎట్ ద మార్జిన్స్ అంచుల వద్ద నాటకీయ పరిణామాలు. వీటినన్నిటిని కూడా మనము నేర్చుకున్నాం కదా నాన్న. నెక్స్ట్ పార్ట్ 2 కంటిన్యూ ఇంటూ ద సెకండ్ దాంట్లో కంటిన్యూ అవుతుందన్న పార్ట్ 2లో కంటిన్యూ అవుతుంది. ఒకవేళ పార్ట్ 3 కూడా ఉండొచ్చు. ఓకే మా, లిజన్ ఇన్ టు ద కేర్ఫుల్లీ టు ఆల్ ద లెసన్స్ and to clarify the doubts in the Zoom app. Okay children, thank you very much ma.